ప్రైజ్ అలాడ్. దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. కాలం అంతా దేవుడు మనకు కృపలో భద్రపరిచి మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మనకి అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు రాసినటువంటి 15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలని మనము నేర్చుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ బలమైన మాటలు ధ్యానించుకోవడానికి కృపని అనుగ్రహించి నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ మా హృదయాలకి, మా జీవితాలకి ఎటువంటి మాటలు కావాలో నీ ఆత్మతో నీవే నడిపించరమ్మని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాముయేలు 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన మందసాన్ని మరి యెరూషలేము మందిరానికి తీసుకెళ్ళేటప్పుడు మరి దావీదు మహారాజు ఎంతో అద్భుతంగా ఈ యొక్క 15వ అధ్యాయాన్ని వివరిస్తూ రాశాడు. ఫస్ట్ సెకండ్ వర్సెస్లో మనం గమనించినట్లయితే, యెహోవా నీ గుడారంలో ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద మరి నివసింపదగిన వాడెవడు అనే మాటని మనము గమనించినట్లయితే, ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నివసించడానికి కొన్ని గుడారాలలో వారు మరి ఉండేవారు. ఎందుకంటే వారు ఎంతో ధనవంతులు అయినప్పటికీ కూడా దేవుడి మాట ప్రకారం కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మరి గుడారాలలో నివసిస్తూ ఉండేవారు. మరి నీ పరిశుద్ధమైన గుడారములో అతిథిగా ఉండవలసిన వాడు ఎవడు అన్నప్పుడు మరి ఆయన యొక్క మందిరం, ఆయన యొక్క పరలోక రాజ్యం, మరి ఆయన యొక్క పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని దావీదు మహారాజు ఈ యొక్క అధ్యాయాన్ని వివరించినట్లుగా మనము చూస్తాము. ఆయన పరిశుద్ధ స్థలములో నివసించాలంటే మరి ఏ రీతిగా ఉండాలి, మరి ఆయన పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన గుడారమైనటువంటి పరలోక రాజ్యంలో చేరాలంటే ఏ రీతిగా ఉండాలి అనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో వివరించినట్లుగా మనము చూస్తాము. దావీదు మహారాజు మరి దేవుడి కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. మరి రాత్రి పగలు దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. మరి ఒక మందిరాన్ని శాశ్వతంగా నిర్మించాలని ఆశపడ్డాడు. కానీ మరి చివరిగా దేవుడు సొలొమోనుచే ఆ మందిరాన్ని కట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ లోకంలో మనము నివసించడానికి ఎన్నో నిర్మాణాలని కడతా ఉంటాము, కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైన మందిరము, శాశ్వతమైన గుడారము ఒకటి ఉంది. అదేంటంటే దేవుని మందిరము, దేవుని పరలోక రాజ్యము అని ఈ యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరంలో మరి మనము నివసించాలంటే ఏ రీతిగా ఉండాలి, మరి దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనము చేరాలంటే ఎటువంటి జీవితము కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకుందాం. రెండో వాక్యాన్ని, మూడో వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఆయన పరిశుద్ధమైన మందిరంలోనికి ప్రవేశించాలన్నా, ఆయన పరలోక రాజ్యంలో చేరాలన్నా కూడా ఏ రీతిగా ఉండాలంట? యథార్థమైన హృదయము కలిగి ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. తన చెలికానికి కీడు చేయడంట. ఆమేన్, హల్లెలూయా. తన పొరుగు వాని మీద నింద మోపు వాడు కాడంట. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మరి అలాంటి హృదయము కలిగిన వారు పరలోక రాజ్యంలో చేరుతారని మరి ఈ యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది.
మరి ఎన్నో విషయాల్లో మనము ఎన్నో అబద్ధాలు, మరి ఎంతోమంది మరి మందిరానికి వస్తూ కూడా ఎంతోమంది మరి యథార్థమైన హృదయం కలిగి ఉండరు. ఏదో పైకి భక్తి పరులాగా నటిస్తూ ఉంటారు, కానీ మరి వారి హృదయాలను చూసేది దేవుడు మాత్రమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని గమనించినట్లయితే, భూమి మీద మనకి గుడారము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగవలెను. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద మనము ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణాలని నిర్మించుకోవడానికి ప్రయాసపడతా ఉంటాము, కానీ మనకి నిత్యమైన నిర్మాణము అంట పరలోక రాజ్యంలో ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. మరి భూమి మీద అశాశ్వతమైన నిర్మాణాలని కట్టుకోవడానికి మనము ప్రయాసపడొద్దు, కానీ శాశ్వతమైన ఆయన పరలోక రాజ్యంలో చేరడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి అని ఈ యొక్క దావీదు మహారాజు ఎంత స్పష్టంగా ఈ యొక్క అధ్యాయాన్ని వివరించాడండి. ఆమేన్, హల్లెలూయా. 21వ ప్రకటన గ్రంథం కూడా మనం చూసినట్లయితే 3వ వాక్యంలో అది శాశ్వతంగా ఉండదు అంట. పరలోక రాజ్యము శాశ్వతమైనది అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి 4-5 వచనాలను కూడా మనము గమనించినట్లయితే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. మరి నీచ కార్యాలు చేస్తూ ఒకరు చెడు మార్గంలో నడుస్తూ ఉంటే మరి పక్క నుండే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ ఇలా చెయ్యొద్దు, ఇది 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 తప్పైన దారి, ఇది చెడ్డ దారి, ఇది తప్పైన దారి అని చెప్పేవారు చాలా తక్కువ కదండి. పైన దారిలో నడవద్దు, దేవుడు చూస్తున్నాడు, నీచమైన కార్యాలు చేయొద్దు అని చెప్పేవారు ఎంతో తక్కువ. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని మందిరంలో చేరాలి, దేవుడితో నివసించాలి అని దేవుని ప్రేమించే వారికంట నీచమైన కార్యాలను చూస్తానంట అసహ్యం కలుగుతుందంట. ఆ కార్యాలు చేయాలన్నా కూడా వారి హృదయంలో అసహించుకుంటారంట. మరి యోబు జీవితాన్ని మనము చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఊజు దేశంలో యోబు అనే ఒక అతను ఉంటాడు. మరి చెడుతనముని విసర్జించినటువంటి వాడుగా అతను ఉన్నాడు అని యోబు ఎంతగా చెడుతనాన్ని విసర్జించాడు, తన సర్వాన్ని కోల్పోయి నిరుపులతో బాధపడుతున్నప్పటికీ భార్య వచ్చి దూషించి తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసించాలని ఆయనను ప్రేమించాడు. అలాంటి వారు దేవుని పర్వతంలో దేవుని గుడారంలో నివసించడానికి అర్హులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకొక మాటను కూడా మనము గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారినంట సన్మానిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అంట యెహోవాను ప్రేమించేవారు, మరి దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారండి? యథార్థంగా ఉంటారు, అసహ్యమైన కార్యాలని అసహించుకుంటారు, దేవునికి ఇష్టం లేని మార్గంలో నడవకుండా దేవుని ప్రేమిస్తూ మరి దేవుడు చూస్తున్నాడు, నేను ఇది మాట్లాడితే దేవుడు వింటున్నాడు, దేవుని ఎడల అంట భయభక్తులు గలవారిని ఆయన పరలోక రాజ్యంలో అర్హత ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. మరి అటువంటి వారు యందు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారంట. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించేవాడు యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు మందిరానికి వచ్చి గట్టిగా పాటలు పాడుతూ ఉంటారు, మరి గట్టిగా వాక్యము చదువుతూ ఉంటారు, గట్టిగా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడు నా మొర ఆలకిస్తున్నాడు, మరి నేను మంచిదాన్ని అని అనుకుంటున్నారు అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడు మాత్రము చెప్తున్నాడు, నిజంగా ఆయనను ప్రేమించేవారు ఆయనకి ఇష్టానుసారమైన మరి మార్గంలో నడుస్తారు. మరి ఈ వాక్యంలో
మొదట చూసిన పాయింట్స్ని మనం గమనించినట్లయితే యథార్థంగా నడుచుకుంటారు, మరి చెడైన కార్యాలను అసహించుకుంటారు, మరి చెడైన మార్గంలో నడిచే ఫ్రెండ్స్ ఉన్న వారిని కట్ చేసుకోవాలి, మరి దేవుని యందు భయభక్తులు కల వారిని వారు సన్మానిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇటువంటి లక్షణాలు ఉన్నవారు మరి దేవుని రాజ్యంలో, దేవుని పరలోక రాజ్యంలో చేరడానికి మరి అర్హులుగా ఉంటారు అని ఇది మహారాజు యొక్క అధ్యాయంలో అద్భుతంగా వివరించాడు. ఆమేన్, హల్లెలూయా. మరి చివరిగా 5వ వాక్యాన్ని కూడా మనము గమనించినట్లయితే తన ద్రవ్యము వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, మరి అట్టి కార్యములు చేయువాడు ఎన్నటికీ కదల్చబడడు. ఈరోజు మనకి సాధారణంగా మనకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే మరి ఇంట్రెస్ట్తో ఇస్తూ ఉంటారు, కానీ వాక్యం తెలియజేస్తుంది మరి క్రైస్తవులుగా ఉంటున్న మనమైతే మరి వడ్డీకి ఇవ్వకూడదు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రీతిగా నిరపరాధిని చెడుపుటకై లంచము కూడా తీసుకోవద్దు అని వాక్యము తెలియజేస్తుంది. మరి ఈరోజు మనము లోకంలో చూసినట్లయితే అడుగడుగున లంచము, ఆధార్ కార్డు దిగడానికి లంచమే, రేషన్ కార్డు దిగడానికి లంచమే, అడుగడుగున లంచాలు ఎక్కువైపోయాయి కదా అండి. మరి అటువంటి వారికి మాత్రము ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసించడానికి అర్హత లేదు అని వాక్యము తెలియజేస్తుంది. మరి ఇంతవరకు మనము యథార్థంగా లేమేమో, దేవుని గాయపరుస్తున్న జీవితంలో మనం ఉంటూ కూడా మనము దేవుని ప్రేమిస్తున్నాము అనే గుడ్డితనంలో ఉంటున్నామేమో. మందిరానికి వస్తాము, దేవుడి పాటలు పాడతాము, దేవుని స్తుతిస్తూ ఉంటాము, కానీ ఇంకా ఏదో మనలో లోపం ఉంటున్నది, ఇంకా దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఉంటున్నాయేమో. మరి ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, మనల్ని మనము సరిచేసుకుందాం. ఆయన సన్నిధికి మనము నిత్యము మరి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మరి ఈరోజు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. దేవుని రాజ్యంలో నేను ఉండాలి, ఆయన మందిరంలో నేను ఉండాలి, ఆయన పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ దానికి తగిన జీవితాన్ని ఇవ్వమని, దానికి తగిన మరి సిద్ధపాటుని దేవుడిని నడిపించమని మనం ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదామండి. మోకరించి అడుగుదాం, నీకు ఇష్టం లేని కార్యాలు, అసహ్యమైన కార్యాలు నాలో ఉంటే తీసివేయి ప్రభా. ఇదిగో అసహ్యమైన కార్యాలు చేసేవారిని మరి అటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక నేను ఇప్పుడే కట్ చేసుకుంటాను అనే అలాంటి ఫ్రెండ్షిప్ కట్ చేసి దేవునితో సహవాసము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో సహవాసము చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు మరి పాపంలో పడేయడానికి అపవాది ఎవరి ద్వారానైనా మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఏం కాదులే, ఇది ఒక చిన్నదే కదా, ఏం కాదులే, ఆ డ్రింకే కదా, ఏం కాదులే, ఆ సిగరెట్ కదా, ఏం కాదులే అని చిన్న చిన్న విషయాలలో మరి అపవాది ప్రవేశిస్తూ ఉంటుంది. మరి అలాంటి అసహ్యమైన కార్యాలను ఎవరైతే అసహించుకుంటూ మరి దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అని యెహోవా యందు భయభక్తులు గలవారే మరి దేవుని పర్వతంలో నివసించేవారు అంట. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ రీతిగా మనము సరి చేసుకోవాలి అని మరి దేవుణ్ణి అడుగుదాము. కళ్ళు మూసుకుందాం, ఉన్న చోటనే మోకరించి అడుగుదామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్పావు ప్రభా. ఇదిగో యెహోవా, నీ గుడారంలో నివసింపదగిన వాడెవడు అని తెలియజేశావు రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయా. యథార్థంగా ఉండి కొండెపు మాటలు మాట్లాడకుండా ప్రభా, ఆయా నిత్యము నిజము పలుకు వాడే నీ పరిశుద్ధ పర్వతంలో నివసించువాడు అని వాక్యంతో మాతో మాట్లాడావయ్యా. అవును ప్రభా, ఈరోజు మేము యథార్థంగా లేని జీవితం మాలో ఉంటున్నాయా. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నామయ్యా, నిన్ను గాయపరుస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా,
నిన్నెంతగానో మా మాటల ద్వారా దుఃఖపెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించి నీ రక్తంలో క్షమాపణ కలుగ చేసి ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మేము సరి చేసుకోవాలని ఆశపడుతున్నామయ్యా. ఆయా హిమము కంటే తెల్లగా ప్రభా, ఇదిగో మా పాపము మా దోషంని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా, ఇదిగో మేము యథార్థంగా ప్రవర్తించుటకు సహాయము చేయండి ప్రభా. అసహ్య కార్యములు చేసేవారిని ప్రభా ఎంకరేజ్ చేయకుండా ప్రభా, ఎంకరేజ్ చేసే వారితో మేము ఫ్రెండ్షిప్ చేయకుండా ప్రభా, ఇదిగో ప్రభా దేవుని యందు ప్రభా భయభక్తులు కలిగిన వారితోనే ప్రభా మేము సహవాసము చేసేవారిగా మమ్మల్ని మార్చాయా. అది ఎవరైనా సరే ప్రభా, ఇదిగో నీ పర్వతంలో అతిథిగా, నీ పరిశుద్ధమైన పర్వతంలో అతిథిగా ఉండాలి అంటే ప్రభా, ఇదిగో అసహ్యమైన కార్యాలకి మేము దూరంగా ఉండాలని వాక్యంతో హెచ్చరిస్తున్నావయ్యా ప్రభా. అటు రీతిగా మమ్మల్ని మార్చయా అయా ప్రభా, ఇదిగో నీ అందు భయభక్తులు కలిగి అటు రీతిగా మమ్మల్ని మార్చుమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.